దిగంబరా దిగంబరా దత్తావధూత దిగంబరా దిగంబరా దిగంబరా. అతను మాత్రము మాటలొచ్చిన కొంతకాలం తర్వాతే మాట్లాడతాడని మరికొందరు అనేవారు. వారందరి మాటలకు నరహరి నవ్వేవాడు. ఎవరు ఏమడిగినా ప్రణవనాదమే ఓం అన్నదే అతని సమాధానం. ఈ విషయం విని కొందరు పెద్దలు ఇతడు మాటలు వినగలుగుతున్నాడు కనుక ఇతడు చెవిటివాడు కాదు. సరే మూగవాడు అనుకుందామా? ప్రణవం ఓం అంతా స్పష్టంగా అంత చిరుప్రాయంలో పలకడం అన్నది అసాధ్యం సామాన్యులకు. కానీ ఈ బిడ్డ పలుకుతున్నాడంటే ఇది మామూలు విషయం కాదు. మాటలు వచ్చినా ఈయన ఎందుకో ఈ పిల్లవాడు మాట్లాడటం లేదు కావాలనే అని కొందరు తల్లికి ధైర్యం చెప్పేవారు. ఏం దిగులు పడకు, సమయం వచ్చినప్పుడు అన్నీ మారతాయి అని చెప్పి వెళ్ళిపోతున్నారు కొంతమంది. పాపం ఆ పిచ్చి తల్లి బిడ్డ కదండి, అంతేనా, కన్నబిడ్డ. ఎవరు ఏం చెప్పినా అలాగే చేసేది. తమ కులదైవమైన దత్త భగవానుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఇలా నరహరికి 7వ సంవత్సరం వచ్చింది. చూస్తుండగానే సంవత్సరము బిడ్డ 7 సంవత్సరాల వయసు వచ్చేసింది. ఇంకా కడు విచిత్రం ఏంటంటే ఇంకా అతను మాట్లాడటం లేదు, ప్రణవమే, ఓంకారమే. ఈ దిగులు ఎక్కువైపోతోంది తల్లిదండ్రుల్లో. చివరికి మూగవాడైపోతాడా? ఏమిటి మా పరిస్థితి? జ్యోతిష్యులు చూస్తేనేమో ఈయన దైవమని చెప్పారు, అందరూ అన్ని రకాలుగా చెప్తున్నారు. కానీ రోజురోజుకి పరిస్థితి అయితే మారుతున్నట్లుగా కనిపించటంలా. వయసేమో పెరిగిపోతోంది అని కంటతడి పెట్టుకుంటోంది ఆ తల్లి. అది చూసిన నరహరి సైగలతో ఆమెను వారించి ప్రక్కనే ఉన్న ఇనుప వస్తువును తెప్పించి అది తాకాడు. తక్షణమే అది బంగారంగా మారిపోయింది. నివ్వెరపోయారు తల్లిదండ్రులు. 7 సంవత్సరముల పిల్లవాడు సైగలతో ఇనుమును బంగారం చేశాడక్కడ. ఆశ్చర్యంతో తల్లిదండ్రులు మరికొన్ని ఇనుప వస్తువులను అతని చేత తాకించారు. అవి కూడా బంగారమైపోయినాయి. తమ పిల్లవాడు సామాన్యుడు కాదని, ఆ జన్మ సిద్ధుడని వారు గుర్తించారు. అయినప్పటికీ ఆ దంపతులు అతడు మాట్లాడకపోవడం గురించి దిగులు పడుతూనే ఉన్నారు. అతడు వేదాధ్యయనం చేసి స్వధర్మాన్ని ఎలా పాలించగలడు అన్నదే మాధవ శర్మకున్న దిగులు. తల్లి ఒకరోజు అతనిని అక్కును చేర్చుకొని పాపం రోదిస్తోంది, బాధపడుతోంది, కన్నీరు కారుస్తోంది. నా తండ్రి, నీ మాటలు విని ఆనందించే భాగ్యం మాకు లేదా? ఏమిటి నాయనా మాకీ శిక్ష? ఒక్కసారి మాట్లాడవయ్యా అని బ్రతిమిలాడుకుంటోంది. తల్లి ప్రేమంటే అంతే కదండి. తల్లడిల్లిపోతుంది ఆమె. అప్పుడు స్వామి నరహరి నవ్వి తనకు ఉపనయనము చేస్తే మాట్లాడుతానని మొట్టమొదటిసారిగా ఆమెతో సైగ చేశాడు. సైగల ద్వారా తెలియచెప్పాడు. అంతేకాకుండా మొట్టమొదటిసారి నీతోనే మాట్లాడుతాను అని తెలియజేశాడు. ఆ సంగతి విని మాధవ శర్మ ఆశ్చర్యపడి అతని ఉపనయనానికి ఒక శుభ ముహూర్తం నిర్ణయించి ఊరి వారందరినీ కూడా పిలిచాడు. అందరినీ కూడా ఆహ్వానించాడు. గ్రామస్తులందరూ అతడి ఆశలు ఆశలై నలుగురిలో తలవంపులకు గురవుతాడేమో అని భయపడ్డారు పాపం అందరూ. ఎందుకంటే ఈ కుటుంబం మీద ఎంతో గౌరవభావం ఉన్నవారందరూ.